తెలంగాణలో లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు రంగం సిద్దమైంది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరిగిన విషయం మనకు తెలిసిందే. వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు అంటే రేపు ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో లెక్కింపుకు 1855 టేబుళ్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అత్యధికంగా 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 24 రౌండ్లలో, అత్యల్పంగా 3 చోట్ల 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. తెలంగాణలో 34 చోట్ల లెక్కింపు జరుగుతుండగా ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. వచ్చే నెల 4వ తేదీ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సుమారు 2.18 లక్షల వరకు పోస్టల్ బ్యాలెట్లు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటి లెక్కింపు కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక హాల్ చొప్పున కేటాయించారు. చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాలకు 2 హాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో టేబుల్ పై పోస్టల్ బ్యాలెట్లు 500 మించకుండా ఉండేలా ప్రణాళికను సిద్దం చేస్తున్నారు. చొప్పదండి, దేవరకొండ, యాకత్పుర స్థానాల్లో 24 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. సిర్పూర్, ఆసిఫాబాద్, స్టేషన్ గన్పూర్, ముథోల్, మానుకొండూరు, ఆధోల్, జహీరాబాద్, గజ్వేల్, కార్వాన్, నకరేకల్, శేర్లింగంపల్లి, ఆలేరు సెగ్మెంట్లో 23 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. ఆర్మూర్, భద్రాచలం, అశ్వరావుపేటల్లో 13 రౌండ్లు మాత్రమే ఉంటాయి. ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత 3 దశల్లో పరిశీలన ఉంటుంది. ప్రతి రౌండ్లో 2 టేబుళ్ల ఓట్ల లెక్కలను మరోసారి క్రాస్ చెక్ చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ఓట్ల లెక్కింపు పరిశీలకుడి ఆమోదం తర్వాత ఆ రౌండ్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లొచ్చాయనేది ప్రకటిస్తారు. ఇక ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యాక ఆ నియోజకవర్గంలోని వీవీప్యాట్ల నుంచి ర్యాండమ్ గా 5ని ఎంపిక చేసి అందులోని ఓట్లను లెక్కించి ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన టేబుళ్లలోని ఓట్ల లెక్కలతో సరిపోలుస్తారు. అన్ని సక్రమంగా ఉన్నాయని గుర్తించిన మీదటే ఓట్ల లెక్కింపును అనుసరించి పరిశీలకుడు ఫలితాన్ని ప్రకటిస్తారు. ఆ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన టేబుల్స్ లో ఒక దఫా ఓట్ల లెక్కింపు పూర్తయితే ఒక రౌండ్ పూర్తయినట్టు లెక్క. ఓటర్ల సంఖ్య, బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య ఆధారంగా ఎన్ని రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టాలన్నది ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుంది. 34 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. 11 లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును ఒక్కో ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోక్సభ ఓట్లు 7 చోట్ల, సికింద్రాబాద్ ఓట్లు 6 ప్రాంతాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్, మల్కాజిగిరి లోక్సభ స్థానాల ఓట్లు 3 ప్రాంతాల్లో, మెదక్, పెద్దపల్లి నియోజకవర్గ ఓట్ల లెక్కింపు 2 ప్రాంతాల్లో చేపట్టనున్నారు. ఇలా ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. ఇక రేపటికి సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లపై వివరాలు మనకు రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, రేపు ఉదయం 7 గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి లెక్కింపు జరుగుతుందని చెప్పొచ్చు. ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా టేబుల్స్ రౌండ్ల వారీగా లెక్క చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్, ఆ కాన్సెన్స్లో ఉన్నటువంటి పోలింగ్ బూత్లు, అలాగే 14 రౌండ్లు ఉంటాయి. 14 రౌండ్లను బట్టి లెక్కేసుకుంటారు. 14 టేబుల్స్ ఉంటాయి. సో దాని తర్వాత రౌండ్, ఆ క్యుములేట్ని రౌండ్స్ని కూడా నిర్ణయిస్తారని చెప్పుకోవచ్చు. ఇక పార్లమెంట్ సెగ్మెంట్ వైడ్గా జరిగేటువంటి ఈ లెక్కింపులో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫలితాలను లెక్కిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ అభ్యర్థికి, పార్లమెంట్లో పోటీ చేసినటువంటి అభ్యర్థికి ఆ అసెంబ్లీలో ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్లో ఉండేటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విడివిడిగా లెక్కలు జరుగుతుంటాయి. కాబట్టి అసెంబ్లీలో ఒక్కొక్క అసెంబ్లీలో ఎంత మెజార్టీ వచ్చింది అనేది తీసుకుని ఆ తర్వాత కుములేటివ్గా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపుని చూసి విజేతను ప్రకటిస్తారు. రేపు మధ్యాహ్నం 11:30-12 గంటల వరకు తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు అన్ని పార్లమెంట్ సెగ్మెంట్ల ఫలితాలు ఒక వేవ్ అయితే కనిపించేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. రేపు ఎలాగూ దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఫలితాల నేపథ్యం కాబట్టి కేంద్రంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనేటువంటి లెక్కలు దాదాపు మధ్యాహ్నం 12 లోపే విషయం అర్థమైపోతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి లెక్కలకు సంబంధించినటువంటి ఒక వేవ్ కనబడుతూ వస్తూ ఉంటుంది. సో ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపుగా అన్ని ఎన్డీఏ వైపుకే మొగ్గు చూపినటువంటి పరిస్థితులు కనిపించాయి. సో రేపు ఫలితాలు ఎలా ఉంటాయనేటువంటి ఒక ఉత్కంఠ అయితే అందరిలోనూ కనబడుతోంది. ముఖ్యంగా తెలంగాణ, ఉత్తర తెలంగాణలో చూస్తే ఉత్తర తెలంగాణలో గతంలో బీజేపీ ఇక్కడ
అత్యధికంగా సీట్లు సాధించింది. సో ఈసారి కూడా బీజేపీ తన స్థానాలను నిలుపుకోబోతోందా లేదంటే పెంచుకోబోతుందా అనేటువంటి ఒక ఆసక్తి బీజేపీ శ్రేణుల్లో కనబడుతోంది. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ బలమైనటువంటి శక్తిగా ఎదిగేటువంటి ప్రయత్నం మళ్ళీ జరుగుతోంది తెలంగాణలో. సో ఈసారి కాంగ్రెస్ ఎలాంటి ప్రభావం చూపబోతోంది, ఈ ఎన్నికల్లో ఎలాంటి ఓట్ షేర్ చేసుకోబోతుంది అనేటువంటి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి అనేటువంటి ఒక ఆసక్తి అయితే అందరిలో కనబడుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణుల్లో చాలా మంది ఎదురు చూస్తున్నారు. కొన్ని చోట్ల డెఫినెట్గా అత్యధికంగా ఓట్ షేర్ చేయబోతున్నాం, గెలుస్తున్నాం అనేటువంటి ఒక ధీమా వాళ్ళలో కనబడుతోంది. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా అదే ధీమాతో ఉన్నప్పటికీ కొన్ని చోట్ల పూర్ పర్ఫార్మెన్స్ తమ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుతం గెలిచి ప్రతిపక్షంలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు సహకరించలేదనేటువంటి ఒక భావన, సహకరించలేదనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. సో వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి ఒక గోపాలకృష్ణ మీరు అన్నట్టు క్లియర్ కట్ గా ఎన్డీఏకి ఇచ్చినటువంటి క్రమంలో ముఖ్యంగా కరీంనగర్ కు సంబంధించి అంచనాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఎటువంటి వేవ్స్ నడుస్తున్నాయి, అండ్ కరీంనగర్ కు సంబంధించి ఈ రిజల్ట్ మనకు ఒక క్లారిటీ ఏ టైంకి వచ్చే ఛాన్స్ ఉంది? కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ చూస్తే మీరు అన్నట్టుగా ఉత్తర తెలంగాణలో చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ నియోజకవర్గాన్ని చాలా కీలకంగా తీసుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అంతే కీలకంగా తీసుకుంది. సో అభ్యర్థి విషయంలో ఆచితూచి వ్యవహరించింది. అయితే కరీంనగర్లో కరీంనగర్ పార్లమెంట్ చూస్తే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీజేపీ వైపు ఇచ్చినటువంటి పరిస్థితులు కనిపించాయి. టైట్ ఫైట్లో ఇటు కాంగ్రెస్ కానీ అటు బీఆర్ఎస్ కానీ ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్లో బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్ అంటూ ఇచ్చేటువంటి పరిస్థితి కనబడింది. సో ఎగ్జిట్ పోల్స్ల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ ఏ పార్టీకి ఆ పార్టీ ధీమాయిత వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మేము గెలవబోతున్నామని కొందరు, ఖచ్చితంగా ఓట్ షేర్ ఎక్కువగా ఉంటుందనేటువంటి ధీమా చాలా మందిలో కనబడుతోంది. రేపు మధ్యాహ్నం 11 గంటల తర్వాత క్లియర్ కట్గా ఒక వ్యూ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఉదయం 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ వస్తుంది. పోస్టల్ బ్యాలెట్ నుంచి 9 గంటల నుంచి అనుకోవచ్చు, 9 గంటల నుంచి మొదటి రౌండ్ ఫలితాలు వచ్చిన తర్వాత దాదాపుగా 11:30, 12 గంటల వరకు రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, వేవ్ ఓవర్ కనబడుతుంది అనేటువంటి విషయాలు అయితే క్లియర్గా కనబడతాయి. సో 12 గంటల వరకు ఆల్మోస్ట్లో కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించిన రిజల్ట్ అయితే ఒక వ్యూ అయితే వచ్చే అవకాశం ఉంది. రైట్ గోపాలకృష్ణ.